పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం చదివితే అలగిద్దాం. యాకోబు కొలుచు పరాక్రమశాలైన వాని అష్టబలము వలన అతని విల్లు బలమైనది అగును. చాలు. యాకోబు కొలిచే పరాక్రమశాలి అయిన వాని యొక్క అష్టబలం వలన అతని విల్లు బలమైనది అవుతుంది. యాకోబు చివరి అవసాన దశలో తన జీవితాన్ని ముగించుకొని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ఆ సందర్భంలో అందరిని పిలిచాడు. తన కుమారులందరినీ పిలిచి, అరే అలా అందరు రండిరా. అందరు వరుసగా నిలబడ్డారు. తండ్రి కూర్చున్నాడు కుర్చీ మీద కూర్చొని. అందరూ వరుసగా నిలబడితే ఒక్కొక్కరిని చెప్తారు. రూబేను, పెద్ద కొడుకు రూబేను దగ్గర నుంచి ఒక్కొక్కరిని తండ్రి చివరి రోజుల్లో తన కుమారుని దీవిస్తూ ఉన్నాడు. ఎవరి పేరు తగ్గట్టు వాళ్ళని తండ్రి యాకోబు దీవిస్తూ ఉన్నాడు. మీ పిల్లల్ని మీరు కూడా పొద్దున్న లేచి తిట్టడం కాదు, అట్లాంటోడా ఇట్లాంటోడా అని పిల్లల్ని తిట్టకుండా, అమ్మా నోరు తెచ్చి దీవించండి. రోజు పొద్దున్న లేచి పిల్లల్ని రోజు ప్రార్థన చేసి పిల్లల్ని దీవించండి. అలా కాకుండా నోరు తెరిస్తే ఏమండి వాళ్ళని తిట్టడము శాపాలు పెట్టడం వాళ్ళు చేయకూడదు. వాళ్ళని దీవించండి. యాకోబు దీవిస్తున్నాడు పిల్లల్ని. తన కుమారులందరినీ పిలిచి ఒక్కొక్కరిని పేరు దీవిస్తూ ఉన్నాడు. వాళ్ళ పేరు తగ్గట్టు. యూదాను ప్రత్యేకంగా దీవిస్తాడు. యోసేపు దగ్గరికి వచ్చేసరికి అంటాడు, అరే యోసేపు, నీ తండ్రి అయిన యాకోబు ఏ దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాడో ఆ దేవుడు పరాక్రమశాలి అయిన దేవుడు. యాకోబు కొలిచే దేవుడు ఎవరు? పరాక్రమశాలి అయిన దేవుడు. ఆయన యొక్క హస్తబలము నీకు తోడుగా ఉంటుంది, నీ విల్లును బలపరుస్తుంది. అక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, ఈ యాకోబు కొలిచే దేవుడు పరాక్రమశాలి అయిన దేవుడు. ఎవరంటే ఆయన పేరు? ఏం పేరు? నోటితో చెప్తారా? పరాక్రమశాలైన. దానికి అర్థం ఏంటి? పరాక్రమశాలి అనగా బలాఢ్యుడు అని, పరాక్రమశాలి అనగా శక్తిమంతుడు అని అర్థం. ప్రపంచంలో కొంతమంది మనం గ్రేట్ అని పిలుస్తాం. అలెగ్జాండర్ గ్రేట్ అని పిలుస్తాం. ఎందుకంటే ప్రపంచం అంతా జయించుకుంటూ వెళ్ళాడు కనుక అలెగ్జాండర్ని ఏమంటామంటే అలెగ్జాండర్ని గ్రేట్ అని పిలుస్తారు. మన దేవుడు పరాక్రమశాలి, బలాఢ్యుడు, శక్తి కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదవండి. 3వ అధ్యాయం 24వ వచనం. ఆకాశమందే కానీ భూమి ఎందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? చూడండి, నీవు చూపు పరాక్రమమును, నీవు చూపించే అంతటి పరాక్రమం చూపించేవాడు ఈ లోకములో ఎవరున్నారు? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. యాకోబు ఆరాధించే దేవుడు మామూలు దేవుడు కాదు, పరాక్రమశాలి అని ఆయన చెప్తున్నాడు యాకోబు. మోషే అంటాడు, నీలాంటి పరాక్రమం చూపే దేవుడు ఈ లోకంలో ఎవరున్నారయ్యాక? నువ్వు తప్ప. నీలాంటి బలమైన కార్యాలు చేసేవాళ్ళు ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరున్నారయ్యా అని చెబుతూ ఉంటాడు. మన దేవుడు ఎవరండి? ఆ మాటను మీరు, ఆ పేరును గుర్తుపెట్టుకోవాలి, నీ మైండ్లో ఉండాలి. ఏం పేరు? ఆయన పేరు పరాక్రమశాలి అయినా. ఈ పరాక్రమశాలి అయిన దేవుడు
మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడో ఒక 3 విషయాలు చెప్తాను. చదవండి. మొదటి మాట ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఎవరో మోషే చెప్తున్నాడు. మన దేవుడు అంట పరమదేవుడు, పరమ ప్రభువు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన ఏం చేస్తారంటే నరుల ముఖమును లక్ష్య పెట్టడు, లంచం పుచ్చుకోడట మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన పరాక్రమం కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే నరుల ముఖాన్ని లక్ష్యం చేయడు, ఆయన లంచం తీసుకోడు. ఈరోజు చూస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ చిన్న పని చేయించుకోవాలనుకున్నా, ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం లేకుండా పని జరగదు. లంచం లేకపోతే పని జరుగుతుందా? ఏ పనికి వెళ్ళినా చెయ్యి టేబుల్ కింద చేయి పెడతాడు. ఎంత ఇస్తావు? జాగ్రత్త, కెమెరా ఉన్నాయి. ఇప్పుడు వద్దులే, ఇంటికి వచ్చి ఇవ్వు, ఇంటికి వచ్చి ఇచ్చేయి. ఇప్పుడు వద్దు, ఇక్కడ వద్దు, ఆఫీసులో వద్దు, దొరికిపోతాం. దొరికిపోతే ఇంకంతే, ఉద్యోగం ముడిపోతుంది. ఇంటికి వచ్చి ఇవ్వు. చిన్న పనికి పెద్ద పనికి లంచం లంచం లంచం. ఎక్కడ చూసినా లంచం. చిన్న పని చేయాలని లంచం. ఇక్కడ ఒకవేళ మీలో అటువంటి వాళ్ళు ఉంటే, లంచం తీసుకునే వాళ్ళు ఉంటే బతుకు మార్చుకోండి. తీసుకోకపోతే కనుక మీ అందరికి వందనాలు. స్తోత్రం కలుగునుగాక. మీరున్న ఆఫీసులో కానీ, మీరు చేసే పనుల్లో కానీ ₹1 ఆశించుకోకుండా, ఎవరి ద్వారా ₹1 తీసుకోకుండా పని చేస్తూ ఉంటే నిండుగా వందనాలు మీ అందరికీ. ఆ పేద ప్రజలు, అయ్యా మాకు ఈ పని చేసి పెట్టాయ్యా అంటే, ఎంత ఇస్తావు? ఈ పని చేస్తాను నేను, ఈ పని చేస్తే నీకు ఇంచుమించుగా 5 లక్షలు వస్తుంది, నాకు 1 లక్ష ఇస్తావా? 1 లక్ష? ఒరే దరిద్రుడా, ఏం పోయే కాలం రా నీకు. ఆ పేదోళ్ళు అల్లాడిపోతుంటే 1 లక్షే చేసి పెడతా. ఎంత దుర్మార్గం రా. దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి వచ్చి ఇంత నీచని దిగజారిపోతావంటరా. లంచం లంచం లంచం. మన దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. అర్థమవుతుందా? మనుషుల ముఖాన్ని లక్ష్యం చేయడు. అంతెందుకండి, ప్రతి ఇంట్లో ఈ లంచాల గొడవ ఇంట్లోనే ప్రారంభమవుతుంది. అరే నాయన స్కూల్కి వెళ్ళరంటే, పిల్లోని స్కూల్కి వెళ్ళమంటే వాడు లంచం అడుగుతాడు. నాకు చాక్లెట్ కొని పెడితేనే స్కూల్కి వెళ్తా, వాడికి లంచం ఇవ్వాలా. చాక్లెట్ కొని పెట్టకపోతే వాడు వెళ్ళడు. నాకు ఐస్ క్రీమ్ కొని పెడితే వెళ్తా, స్కూల్కి వెళ్తే వెళ్ళను, వాడికి లంచం ఇవ్వాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ కానీ, చాక్లెట్ కానీ, లేదా ₹5 కానీ ₹10 ఇస్తేనే స్కూల్కి వెళ్తాడు. అరే కాలేజీకి వెళ్ళరంటే, నాకు బైక్ కొని పెడితేనే వెళ్తా, లేకపోతే వెళ్ళను. ఎవరి కోసం అది చదువుకోవడం? అమ్మ నాన్న కోసం, వాడి కోసమా? నాకు బైక్ కొని పెడితే లంచం, బైక్ ఇవ్వాలనికి. బైక్ ఇస్తేనే చదువుకుంటాడు, కాలేజీకి వెళ్తాడు. బైక్ లేకపోతే వెళ్ళడు. ఇంట్లోనే ప్రారంభమవుతుంది లంచం, ఇంట్లోనే పిల్లల దగ్గర నుంచే. దేవుని దగ్గరకు వచ్చి కొంతమంది, అయ్యా నన్ను ఆశీర్వదిస్తే నీకు లంచం ఇస్తా. ఏది? దేవుని ద్వారా ఆశీర్వాదం పొందితే దేవునికి లంచం అంట. మన దేవుడు ఆశీర్వదిస్తాను, నాకు లంచం ఇవ్వండి అని చెప్పే దేవుడు కాదు. కొంతమంది లంచం ఇచ్చి రక్షణ కొనుక్కోవాలని, రక్షణ భాగ్యం అనేది దేవునికి డబ్బు చెల్లించి కొనుక్కుందాం. మన దేవుడు లంచం తీసుకొని రక్షణ ఇచ్చే దేవుడు కాదు. లంచం తీసుకొని ఆశీర్వదించే దేవుడు కాదు. అడ్డమైన పాపాలు చేసి, కొంతమంది అక్రమమైన కార్యక్రమాలు చేసి, అక్రమంగా ఆర్జించి సంపాదించి మూట కట్టి దేవునికి లంచం. అక్కడ మళ్ళీ అజ్ఞాత భక్తుడు అంటే పేరు రాయరు. పేరు రాస్తే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పడతారని చెప్పి అజ్ఞాత భక్తుడు అని చెప్పేసి ఉండిలో పోయి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు వేస్తారు. అక్రమంగా సంపాదించి దేవునికి దాంతో లంచం. అంటే వాళ్ళ ఉద్దేశం, దేవునికి లంచం ఇచ్చాం కాబట్టి మన పాపాలన్నీ పోయినాయి. ఇంకా ఇంత అక్రమంగా సంపాదించి, అక్రమాలు చేసి, పనికి మన కార్యక్రమం చేసి దేవునికి లంచం ఇస్తే ఇక మా పాపం పోయింది అమ్మయ్యా అనుకున్నట్టుగా. కానీ మన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు పరాక్రమం కలిగిన దేవుడు, లంచం పుచ్చుకోడు. అర్థమవుతుందా మీకు?
లంచం తీసి మీ దగ్గర డబ్బులు తీసుకొని రక్షణ ఇస్తానులే, నీకు రక్షణ ఇవ్వాలంటే ఇది డబ్బులు ఇవ్వు, రక్షణ ఇస్తాను ఉచితంగా డబ్బులు తీసుకొని. కాదు, నువ్వు చేసిన పొరపాట్ల నిమిత్తం, పాపాల నిమిత్తం పశ్చాత్తపడి ప్రభు రక్తం చేత కడగబడితే ఉచితంగా రక్షణ ఇచ్చే దేవుడు, ఉచితంగా రక్షణ ఇస్తాను ఆ దేవుడు. ఆయనకి లంచం ఇవ్వాల్సిన అవసరంలా. చేసిన పొరపాట్లు, ప్రభువా నేను పొరపాటు చేశాను, క్షమించు ప్రభువా అని నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకొని గోజాడితే రక్షణ ఇస్తాడు ఉచితంగానే, దానికి డబ్బులు అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన దేవుడు ముఖాన్ని లక్ష్యం చేయడు, లంచం పుచ్చుకోడు. కొంతమంది చూడండి, కొంతమంది కిందికి పైకి చూస్తారు, చూసి టిప్ టాప్గా కొంచెం కత్తెర బట్టలు వేసుకొని లేని కట్టలు వేసుకొని హుందాకెళ్తే ఓహో ఈయన కొంచెం బాగా ఉన్నాడు అని వానికి ఒక రకంగా చేస్తారు, వానికి ఒక రకంగా. అర్థమవుతుందా? వాని హుందాతనం చూసి, వాని బట్టలు చూసి, వాని పైరూపం చూసి వానికి ఒక రకం చేస్తారు. పేదవాడు పోయి చినిగిపోయిన బట్టలు వేసుకొని, నలిగిపోయిన బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు చింపిరిగడ్డ వెళ్తే బయటికి పా దుర్మార్గుడు పో. మరి వానికి ఒక రకం, ఈయనకి ఒక రకం. మేల్లో చైన్ వేసుకొని, బ్రాస్లెట్ వేసుకొని, ఉంగరాలు పెట్టుకొని వెళ్ళాడు అనుకో, వానికి ఒక రకం చేస్తారు న్యాయం. లేని వాని దగ్గర లేనివాడు వెళ్తే వానికి ఒక రకం చేస్తారు. మనుషులైతే పై రూపాన్ని చూసి లక్ష్యం ఉంచుతారు, వాని హుందాతనం, వాని యొక్క ఆర్భాటం చూసి గౌరవిస్తారు, గణపరుస్తారు, వాళ్ళ పక్షంగా నిలబడతారు. మనుషులైతే నా ప్రభు మనుషుల ముఖాలను లక్ష్యం చేయడట. నువ్వెవరో, నువ్వు కోటేశ్వరుడివా, ఆరితేరావా అన్ని రంగాల్లో, నువ్వు పెద్ద వీరుడివా, సూర్యుడివా, విక్రమార్కుడివా? నో, నథింగ్. ముఖాలు లక్ష్యం చేయడు, నరుల ముఖాలు. పరాక్రమంగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమి లక్ష్యం చేస్తాడంటే హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. ఆమేన్. హృదయాన్ని చూస్తాడు, పై మెరుపులు చూడడు, ఉందాతను చూడడు. అబ్బో టిప్ టాప్కి వస్తే మందిరంలోకి మా దగ్గర కొంతమంది ఏమండి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలని చూస్తారు. డబ్బులు ఇచ్చి నువ్వు కోట్లు పెట్టినా ఇక్కడ మేనేజ్ చేయలేవు మమ్మల్ని. కోట్లు పెట్టి మేనేజ్ చేయాలనుకుంటే కోట్లు కాదు, ప్రపంచం తెచ్చి ఇక్కడ పెట్టినా ఎడం కాలు గోటి సమానం కాదు. నా దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దాం, పాస్టర్ గారికి ఏమనకుండా మనం చేసిన అక్రమాలు కొంచెం కానికి ఎక్కువ ఇస్తే మమ్మల్ని ఏమనలే మేము చేసిన అక్రమాలు. ఇక్కడ ఏముండదు, నాదేముంది, ఆత్మదేవుడు ఏమి ఇస్తే చెబుతూ ఉంటాను నేను. నాకు తెలుసా మీ బతుకులు, నాకు తెలుసా? వాక్యం చెబుతున్నప్పుడే నన్ను సరి చేసుకుంటూనే మీకు చెప్తాను. పై రూపాల్ని మనుషులు లక్ష్య పెడతారు, దేవుడు నీ ముఖాన్ని లక్ష్యం చేయడు. మనుషుల ముఖాన్ని లక్ష్యం చేయడు. ఎందుకు? పరాక్రమశాలి అయినా సౌలు విపరీతంగా ప్రవర్తిస్తుంటే సౌలు రాజు దేవుడు చెప్పాడు, సమూయేల్ ఈ సౌలు నేను కోరుకున్నట్టుగా ప్రవర్తించట్లేదు, రాజుగా ఉండట్లేదు, అర్జెంటుగా వెళ్ళి ఇంకొక రాజుగా చేయపో అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? యెషయా ఇంటికి వెళ్ళు. యెషయా ఇంటికి వెళ్ళి సమూయేలు ప్రవక్త, అయ్యా యెషయా, దేవుడు నీ ఇంట్లో ఒక రాజుగా ఎన్నుకోబోతున్నాడు, నీ కుమారులందరూ పిలువు అన్నాడు. అబ్బా అందరూ వచ్చి నిలబడ్డారు వరుసగా. అందరూ వరుసగా నిలబడితే అబ్బా పెద్దోడు ఇంత ఎత్తున్నాడు, ఆజానుబాహుడు, ఎర్రగా బుర్రగా. సమూయేలు చూశాడు, సమూయేలు ప్రవక్త, అబ్బా వీడైతే కరెక్ట్గా సరిపోతాడు రాజుకి, ఎర్రగా ఎత్తుగా బుర్రగా ఉన్నాడు, వీడైతే రాజుగా సరిపోతాడు, ఇంకా తైలం పోసేద్దాం అని తైలం తీసుకొని కొమ్ములో తైలం ఉంటే పోద్దాము ఆ పెద్ద కొడుకు మీద అని అనుకున్న సమూయేలు, ఆగో ఏం ప్రభా నీవు మనుషుల పైరూపం లక్ష్యం చేస్తున్నావు సమూయేలు. నేను మనుషుల పైరూపాన్ని లక్ష్యం చేయను, పరాక్రమంగల దేవుణ్ణి, అంతరంగాన్ని చూస్తాను, హృదయాన్ని చూస్తాను నేను. ఈరోజు మనమైతే ఎంతసేపు పై రూపాలు చూసి మోసపోతాం. పై రూపాలు చూసి అందంగా ఉంటే ఒక రకం, అందం లేకపోతే ఒక రకం. అందంగా ఉంటే మెలకలు తిరుగుతూ ఉంటాం, అక్కడికి మెలకలు తిరుగుతూ ఉంటాం. అందంగా కొంచెం అందంగా ఉంటే ఆడాడి తిరుగుతూ ఉంటారు. అందం లేకపోతే పట్టించుకోరే. డబ్బు ఉంది అనుకో, కొంచెం డబ్బు ఉంటే ఇంకా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది. డబ్బును చూసి, అందాన్ని చూసి, టాలెంట్ చూసి, జ్ఞానం చూసి, తెలివితేటలు బట్టి కొంతమంది ఏమంటే అట్రాక్ట్ అవుతారు. నా దేవుడు మనుషుల ముఖాన్ని లక్ష్యం చేయడు, ఆయన లంచం పుచ్చుకోడు. మన దేవుడు ఎవరంటే పరాక్రమం గల దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒకడు వచ్చి డబ్బులు తీసుకొచ్చాడు, మూటే డబ్బు తీసుకొచ్చి, అయ్యా బాబు నువ్వు చేయి పెడితే అందరి మీద
అందరూ ఆత్మతో నింపబడి ఎగురుతున్నారు. నేను కూడా చేయి పెడితే అందరి మీద ఆత్మతో అందరూ నింపబడాలి. ఇదిగో డబ్బు, ఇదిగో బంగారం, వెండి అని డబ్బిచ్చి ఆ వరాన్ని పొందుకోవడానికి అని చెప్పేసి ప్లాన్ చేశాడు ఒకడు. మామూలుడు కాదు, బైబిల్లో ఉన్నాడు. గారడి సిమోను గారడి చేస్తాడు. వాడు గాడి పనులు చేసి బాగా సంపాదించాడు. గాడి పనులు చేశాడు, గాడి చేసి మోసాలు అక్రమాలు చేసి డబ్బు పోగేసుకున్నాడు బాగా. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు చదవండి ఆ మాటని, అపోస్తలుల కార్యం 8:19 చదువు. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు అదిగో ఈ అధికారము నాకియ్యమని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతోనే నశించును కాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది హల్లెలూయా డబ్బిచ్చి మేనేజ్ చేయాలని లంచం మూట పెట్టి వెండి బంగారం పెట్టి, పాస్టర్ గారు మీరు చేయి పెడితే ఆత్మ దిగుతుంది, అందరూ ఆత్మ నింపబడుతున్నారు, నాకు కూడా వరం కావాలి, ఇదిగో ఇది కాకపోతే ఇంకొక మూట ఉంది ఇంట్లో తెచ్చిస్తా. పాస్టర్ రే దుర్మార్గుడా, గారడి సీమోను, ద్రవ్యం ఇచ్చి లంచం ఇచ్చి ఆత్మవరం పొందాలని చూస్తావంటరా? హృదయం సరిగ్గా లేకపోతే ఏం చేసినా చల్లదురా. హృదయం సరిగ్గా దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా ఉండాలి. ముందు హృదయాన్ని మార్చుకొని పాపాల నిమిత్తం పశ్చాత్తాపడు. ఈరోజు బాగా ఆలకించి దేవుని ప్రజలారా, కొంతమంది ఆ మనుషుల పైరూపం చూస్తుంటారు. ఆ సమయంలో ప్రవక్త మోసపోతున్నాడు. నువ్వు ఎంతసేపు పై రూపం చూస్తున్నావు కానీ అంతరంగం చూడలేదు. నేను ఎవరంటే హృదయ అంతర్భాగంలో ఉన్నదంతా గమనించగలను, హృదయ అంతరంగాల్ని గమనించగలను దేవుడు నేను. ఈరోజు పరాక్రమం కలిగిన దేవుడు, యాకోబు కొలిచే పరాక్రమం గల దేవుడు ఏం చేస్తాడంటే ముఖాలు లక్ష్యం చేయడు, ఏమండి లంచం పుచ్చుకోడట. ఆమేన్. అంటే మనుషులైతే ఒకవేళ కొన్ని చోట్లకి వెళ్తే కొన్ని సంఘాల్లో సేవకులు కొంచెం డబ్బు బాగిస్తే దశభాగం ఎక్కువ ఇస్తే రండి వాళ్ళని పిలిచి పాటించి గణపరుస్తారు. కొన్ని సంఘాల్లోకి వెళ్తే చెప్పాను కదా చాలాసార్లు, ఆర్టీసీ కండక్టర్ భార్య మన పాస్టర్ గారిని పిలిచారు. మన పాస్టర్ గారిని పిలిచి వాక్యానికి ఏరియా సంఘస్థులు కూర్చోబెట్టారు. ఈరోజు ఓసన్నా మందిరం పాస్టర్ గారు వచ్చారు మనకు వాక్యం బోధించడానికి అని ఏరియా సంఘస్థులు పిలిచి, ఏరియా పాస్టర్ గారు ఆ సంఘస్థులు పిలిచి ఇక మా పెద్ద పాస్టర్ గారు వచ్చి కూర్చున్నారు. ఆయనేమో 8 గంటలకు వచ్చి కూర్చున్నాడు. 8 గంటలకి వాక్యం చెబుదామని కూర్చుంటే పాటలు పాడుతున్నారు. రాత్రి 8 గంటలకు స్టార్ట్ చేయమని 7:30 స్టార్ట్ చేశారు. పాటలు పాడిందే పాడి 40 పాటలు పాడారు. 10:30 అయిపోయింది. ఇంకా పాటలు పాడుతూనే ఉన్నారు. మా పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లా. నిద్రపోయే సమయం 10:30కి నిద్రపోతారు వాళ్ళు. అప్పటికి కొంత తూగుతున్నారు. ఇంకెప్పుడు ఇస్తారా బాబు నాకు ఛాన్స్ వాక్యం చెప్పడానికి, నాకు సమయం ఎప్పుడు ఇస్తారా బాబు అని. ఇక చివరికి ఎన్ని పాటలు అయిపోయినాయి. ఇప్పుడు మన మధ్యలో దైవ సేవకులు వాక్యం బోధిస్తారు, కళ్ళు పోయిన ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి ఆమె అనేసరికి ఇంకా పాస్టర్ గారు లేస్తున్నాడు. వస్తుంది ఆర్టీసీ కండక్టర్ భార్య. ఆ సంఘంలో అంట ఆ ఆర్టీసీ కండక్టర్ భార్య ఆమెనంటే ఎక్కువ దశభాగం ఇస్తుందంట పాస్టర్ గారికి. సంఘంలో అందరికంటే ఎక్కువ దశభాగం ఇచ్చేది ఆమెనంట సంఘంలో. అర్థమవుతుందమ్మా? ఇక ఆమె వస్తూ ఉంది. అప్పటికే మందిరం నిండిపోతే వెనకాల కూర్చోకుండా ఈ మనిషి ఆమె ముందు సీట్ అంట ఫ్యాన్ కానుక ఇచ్చిందంట మందిరానికి. ఆ ఫ్యాన్ కింద ఆమె కూర్చోవాలంటే ఎవరు కూర్చోకూడదంట. ముందుకు వస్తే ముందు ఆమె చేత కూర్చో వాక్యం కోసం ప్రార్థన చేశాడు ఆల్రెడీ ఆ పాస్టర్ గారు. ఇక వాక్యం చెబుతాను పాస్టర్ లేసరిగే, అయ్యా ఏమనుకోవద్దయ్యా, ఒక్క పాట అయ్యా, ప్రార్థన చేసావు కదరా బాబు. అయ్యా మా సంఘంలో ఈమె మాకు ఎక్కువ దశభాగం ఇస్తుంది. ఇప్పుడు ఈ మీటింగ్లు కూడా భోజనాల ఖర్చు అంతా ఆమెదే. ఇప్పుడు ఆమె పాట ఇవ్వకపోతే చాలా ప్రమాదం అవుతుంది. ప్రతి వారం ఆమె ఎప్పుడు వచ్చినా కానీ మేము పాట ఇవ్వకపోతే కనుక మా సంఘం గందరగోళం గ్రూపులు అయిపోతుంది, చిల్లిపోతుంది సంఘం అంతా. ఆమె ముఖ్యమైన వ్యక్తి ఈ సంఘానికి, మెయిన్ ఆమె అనేసరికి కానీ రా బాబు కానీ అని పాస్టర్ మళ్ళీ కూర్చున్నాడు. లేచి వాక్యం చెబుదామని వస్తున్న పాస్టర్ మళ్ళీ కూర్చోబెట్టాడు. ఇక పాస్టర్ గారు మన మధ్యలో ఎలిజబెత్ అక్క ఒక పాట పాడుతుంది, అందరం చప్పట్లు కొట్టి ఆనందిద్దాం మైకులో అనౌన్స్మెంట్ చేశారు. ఎలిజబెత్ అక్క
పాటల పుస్తకం తీసింది. పాటల పుస్తకం తీసుకొని ఇక సుగుణాల అకోహో ఎలిజబెత్ అక్క పాడేశారక్క పాట పాడేశారా? ఆనందమే అకోహో ఎలిజబెత్ అక్క పాట కూడా పాడేశారక్క పాడేశారా? యేసు రక్తము అకోహో ఆ పాట కూడా పాడేశారా? అప్పటికి 40 పాటలు పాడారు. ఆ వచ్చేసరికి చివరికి తీసుకొని ఉన్న పాటున వచ్చు దీర్ఘాలు తీసి సున్నాను నీ పాద సన్నిధి కోరక్ష పాట పాడుతూ ఉంది. మా పాస్టర్ గారికి అరికాల నుంచి ఎక్కింది తలకి. బగ మండిపోయి అబ్బా కేకేశాడు. మైకులు గట్టి కేకేశాడు. ఆ అరుపుకి ఏమైందేమో మైకు దమా కింద పడేసరికి సంఘం అంతా గుడ్లప్పకిని చూస్తున్నారు. ఏం పాట పాడుతున్నావు? వచ్చినోడు మర్యాద ఉండదు కదా మా పాస్టర్. వచ్చినోడు వాక్యం చెప్పకుండా ఆమెను గదివేశాడు. ఏం పాట పాడుతున్నావు? ఎందుకు అరిచాడంటే ఆమెని ఈ పక్కేమో కనకాంబరాలు పెట్టింది, ఈ పక్క మల్లెపూలు పెట్టింది, లిప్స్టిక్ వేసింది, చెప్పుల నుంచి క్లిప్పుల వరకు అన్నీ మ్యాచింగ్లు వేసింది, ముఖానికి తెల్ల కొట్టింది, సున్నం కాదు పౌడరు కొట్టేసి ఏమండి 2 పక్కల ఇన్ని పూలు పెట్టేసి ఇప్పుడు ఏం పాట పాడుతుంది చెప్పండి? ఏం పాట పాడుతుంది? ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఆ పాటలో ఉన్న ఆంతర్యం అర్థం ఏంటి? ఈ పాడేది ఏంటి? పాస్గా చెప్పాడు, ఉన్న పలంగా నేను ఇప్పుడే నీ సన్నిధికి వస్తానయ్యా, నీ రాజ్యానికి వస్తానయ్యా అని ఆ పాట యొక్క అర్థం. మరి ఇప్పుడేమో కనకాంబరాలు పెట్టి మల్లెపూలు పెట్టి మేకప్ చేసి లిప్స్టిక్ వేసి అది చెప్పుల నుంచి క్లిప్పర్ అన్నీ మ్యాచింగ్ వేసి ఉన్న పలంగా పరలోక రాజ్యం వెళ్తే ఇట్లాగే నువ్వు లేచి పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ దేవదూతలు పారిపోరు. ఏం పాడుతున్నావు? ఎందుకంటే ఆమె దశభాగం ఇస్తుందంటే ఎక్కువ. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరికి ఇవ్వకపోయినా పాస్టర్ గారి పాట ఆమెకి ఇవ్వాలి. అమ్మో మామూలుది కాదంట. లేకపోతే సంఘాన్ని గందరగోళం చేస్తుందంట మనిషి, మామూలుది కాదు. కొంతమంది ఉంటారు సంఘాల్లో ఇటువంటి వాళ్ళు, సంఘాలు పట్టిన చీడ పురుగులు ఉంటారు ఇటువంటి వాళ్ళు. సంఘాలు పిచ్చి వేషాలు వేసుకొని సంఘాలు భ్రష్టు పట్టించే వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల, అర్థం లేకుండా. ఇప్పుడు ఆమెకి పాస్టర్ ఇవ్వకపోతే సంఘం గందరగోళం అంట. అందుకు భయపడిపోయి ఆ డబ్బు కోసం పాస్టర్ గారు ఆమెకు పాట ఇస్తాడు. ఎందుకు? డబ్బు ఎక్కువ ఇస్తుంది కదా, పాట ఇవ్వాలా. ఈ హోసన్న మందిరంలో డబ్బులు కాదు, బంగారం కాదు, నువ్వు కోట్లు తెచ్చి ఇచ్చినా కానీ నిన్ను గణపరచరు అంతే. ఇక్కడ అమ్మో డబ్బు ఇచ్చింది ఎక్కువ 10 లక్షలు ఇచ్చింది అని నువ్వేం పెద్దగా ఏమండి రెస్పాండ్ అవ్వరు. ఇక్కడ అందరితో పాటు నీకు డబ్బులు ఇవ్వకపోయినా ఇస్తాం పాట, డబ్బు ఇచ్చినా ఇస్తాము, నువ్వు దశభాగం ఇవ్వకపోయినా పట్టించుకోము, ఇచ్చినా పట్టించుకోము. అది మా హోసన్న మందిరాల్లో ఉన్న క్రమం. కొన్ని సంఘాలకు వెళ్తే అట్లా కాదు. ఎవరు డబ్బులు ఇస్తే ఎక్కువ, ఎవరు పట్టుచీర కట్టి వడ్డానం పెట్టి కొంచెం బంగారం ఎక్కువ వేసుకెళ్తే వాళ్ళకు ప్రత్యేకమైన ఘనత. మనుషుల పై రూపం చూస్తారు. నా దేవుడు ముఖాలను లక్ష్య పెట్టడు. ఇక్కడ అందరూ సమానమే. అమ్మ వినండి, ఇక్కడ మమ్మల్ని పట్టించుకోరేమో, మేము కొత్తగా వచ్చినా పాతోళ్ళైనా ఇక నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా అందరిని ఇక్కడ సమానంగా చూస్తాము అంతే. ఇంకా వేరే ఉండదు ఇక్కడ. కొత్తగా వచ్చిన ఒక రకము, పాతలు ఒక రకము, డబ్బున్న ఒక రకము, డబ్బులేని ఒక రకము. చూడరు ఇక్కడ. మన దేవుడు ఎవరంటే నరుల ముఖాలను లక్ష్యం చేయడు, అందరూ సమానమే. ఆయన హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. లంచం పుచ్చుకోడు. పరాక్రమశాలి దేవుడు మన దేవుడు. అవండి డబ్బు తీసుకొని దశంభాగాలు ఎక్కువ ఇస్తే, కానుకలు ఎక్కువ ఇస్తే నీకు ఇంతగా రక్షణ ఇచ్చాను పో, నేను దీవిస్తున్నాను పో అని దీవించే దేవుడు కాదు. అలాగా అజ్ఞాత భక్తులు అని చెప్పి పాపాలు పోతాయని చెప్పి డబ్బులు అక్కడ వేస్తే హుండీలో పాపాలు పోతాయంటే పోవో, బతుకు మార్చుకుంటే నా దేవుడు దీవిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మొదటగా చెప్పే మాట ఏంటంటే నా ప్రభువు నా దేవుడు ఎవరంటే పై రూపం చూసి లక్ష్య పెట్టడు, అందరిని సమానంగా చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు నా దేవుడు. ఈరోజు నీ హృదయంలో ఏముందో ఆ గమనించగలిగిన దేవుడు నా దేవుడు. హృదయంలో ఏ స్థితిలో వచ్చావు ఇక్కడికి, నా ప్రభువు చూస్తూ ఉండే దేవుడు. ఆయన లంచం తీసుకోవడం, నీ దగ్గర ఏమి ఆశించే దేవుడు కాదు. ఆ దెయ్యం ఉంటుంది, దెయ్యం పట్టినాము తీసుకొస్తే పాస్టర్ గారి దగ్గరికి, ఈ పాస్టర్ గారు భయపడిపోతున్నాడు దెయ్యం చూసి. అమ్మో దెయ్యం, తీసుకెళ్ళిపోండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి. మన సంఘం కాదు, వేరే సంఘం.
ఈ బైబిల్ తీసుకొని తల మీద కొట్టి 2 దెబ్బలు కొట్టి, అయ్యి సాతానా పో అంటే, నేను పోను. కాదు సాతానా, ప్లీజ్ సాతానా వెళ్ళిపో సాతానా అంటాడు పాస్టరు. నేను పోను. కాదు సాతానా వెళ్ళిపో, ఎందుకు? నాకు కొత్త చీర పెడితే పోతా అనింది సాతాను. వెంటనే అందరు పిలిపించి, అమ్మో సాతానికి చీరలు పెట్టండి పోతుందంట. కొత్త చీర తెచ్చారు. కొత్త చీర కట్టుకుంటే, ఏమండి ఇంకా పో సాతానా, చీర ఇచ్చాంగా. కొత్త చీర కాదు, నాకు పొట్టేల మాంసం పెడితే పోతా, పొట్టేల మాంసం పెడితే పోతాండి. కొంచెం తీసుకురండి అమ్మ మాంసం. పాస్టర్ గారు అన్నీ తెచ్చి పెడు. ఆ సాతాను ఏం కోరితే అన్నీ తెచ్చి పెడుతున్నాడు. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న దెబ్బకి గిలగిల కొడుకుని పోవాల్సింది. ఇప్పుడు ఈ పాస్టర్ గారు బతిమలాడుకున్నాడు, పో సాతానా ఏమనుకో, ప్లీజ్ సాతానా పో సాతానా ప్లీజ్ సాతాన్ని బతిమలాడుకుంటున్నాడు. అది అడిగిందల్లా పెడుతున్నాడు. మొదటగా పరాక్రమశాలి దేవుడు పైరూపం చూడడు, లంచం తీసుకోడు. ఏమండి ఆ విగ్రహాలలాగా వాటిలాగా రండి, అవి కోరుకుంటాయి, నాకు బలివో, నా దైవ శక్తులు నన్ను నాకు అదివో, నాకు అది పెట్టు, నాకు కోడి పుంజుకోయి, నాకు కొత్త బట్టలు పెట్టు, అవి అడుగుతూ ఉంటాయి శక్తులు. ఆ దేవుడు అడిగే దేవుడు కాదు, లంచం తీసుకోడు. రెండో మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12 చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును వేలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే కదేసయ్యా. మన దేవుడు ఎవరని చెప్పాను? పరాక్రమశాలి అయిన దేవుడు. మరి ఆ దేవుడు, ఆ పరాక్రమశాలి అయిన దేవుడు మొదటగా నరుల ముఖాన్ని లక్ష్యం చేయడు. అందరూ ఒకటే, ఆయనకి పెద్ద చిన్న తేడా ఉండదు. అంటారండి. ఆయన ఏమండి లంచం తీసుకోడు. రెండవదిగా ఈ పరాక్రమశాలి అయిన దేవుడట ఏమిస్తాడు మనకి? చూడండి, బలమును పరాక్రమమును నీ దానమయ్యా. హల్లెలూయా. పరాక్రమం కలిగిన దేవుడు ఆయన. పరాక్రమం కలిగిన దేవుడు కనుక ఆయన ఏమిస్తాడు మనకంటే బలమును పరాక్రమం నీకు ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? బలం ఇస్తాడు, పరాక్రమం ఇస్తాడు. ఆయన పరాక్రమం కలిగిన దేవుడు నీకు కూడా పరాక్రమం ఇస్తాడు. అంటే నీకు బలపరుస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆయన బలడుగా నేను మారుస్తాడు. ఆయన దగ్గర ఏముందో అది ఇస్తాడు నీకు. నేను పరాక్రమశాలిగా ఉంటాను, నువ్వు కింది స్థాయిలో ఉండని చెప్పే దేవుడు కాదు. నేను పైన కూర్చుంటాను, నువ్వు కింద కూర్చొని చెప్పే దేవుడు కాదు. నేను పరాక్రమశాలిని దేవుడిని. మీకు దానముగా, మీకు ధర్మముగా ఏం ఇస్తానంటే, ధర్మంగా ఈ పరాక్రమం అంతా నీకు ఇస్తాను, నీకు బలాన్ని ఇస్తాను. కొంతమంది విన్నారండి, కోటేశ్వర్లో అడుక్కుని వాడేస్తే ఎతికి ఎదిగో ₹1 పో, ₹1 పో. ఏమైంది? ఎతికి చిల్లర ఎతికి రూపాయి బిళ్ళ చేసి కోటేశ్వరుడు అడుక్కునేవాడు. 2 కాళ్ళు లేవు, బండిలో వచ్చాడు. అయ్యా పని చేసుకోలేను బాబు. కోటేశ్వరుడు రూపాయి బిళ్ళ వేసాడు. మన దేవుడు ఏం ధర్మం చేస్తా తెలుసా అండి? దానముగా ఏమిస్తా తెలుసా? తన పరాక్రమాన్ని నీకు ఇస్తాడు. ఆయన పరాక్రమశాలి. అదే పరాక్రమం అంటే బలాఢ్యుడని, శక్తిమంతుడైన దేవుడని, సర్వశక్తి అయిన దేవుడని, ఎల్షద్దాయ్ అని. అదే పరాక్రమము నీకు దయచేస్తాడు దానముగా, ధర్మముగా. ఆయన నేను పరాక్రమశాలిని, అంత వద్దులే నీకో, నీకు అంత వద్దులే, ఇందుకో కొంచెం తీసుకో అని చెప్పే దేవుడు కాదు. కొంతమంది బైబిల్లో కొంతమందికి పరాక్రమం ఇచ్చాడు. వాళ్ళకి ఎందుకు ఈ పరాక్రమం ఇస్తాడు, ఎందుకు ఈ బలం ఇస్తాడంటే, పౌలు గారు నన్ను బలపరచువాని అందే నన్ను ఆయన బలపరిచాడు, నాకు పరాక్రమం ఇచ్చాడు కనుక నన్ను బలపరచువాని అందే సమస్తం చేయగలుగుతాను. నన్ను బలపరిచాడు దేవుడు, ఇప్పుడు సమస్తం చేయగలుగుతాను. ఎప్పుడు? ఎందుకు? నన్ను బలపరిచాడు దేవుడు. నీకు పరాక్రమం ఇచ్చింది ఎందుకు తెలుసా? నిన్ను బలపరిచేది ఎందుకు తెలుసా? నీకు బలాన్ని, పరాక్రమం ఎందుకు ఇస్తారు తెలుసా? చదువు ఆదికాండం 10వ అధ్యాయం 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి, యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడనే నిమ్రోదుకి, అతడు పరాక్రమము కలిగిన వేటగాడని ఒక లోకోక్తి పుట్టింది. ఎవరి ఎదుట పరాక్రమం కలిగి ఉన్నాడు?
యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడట. ఎవరైనా నీకు ఇచ్చాడు దేవుడు, పరాక్రమం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఇప్పుడు ఆ బలం దేనికోసం ఖర్చు పెట్టాలి? అక్కడ కనుక ఎలా ఉండాలి తెలుసండి? యెహోవా కొరకు పరాక్రమం కలిగిన అతడు వేటగాడు అంటే భలే ఉండేది. అలా రాయాలి అక్కడ. ఎక్కడ ఏమని రాశాడు? యెహోవా ఎదుట పరాక్రమం. అంటే దేవుడు వస్తూ ఉంటే, దేవుడు ఎదురుకు వస్తుంటే దేవుని కొరకు పరాక్రమం చూపించాలా. నా దేవుని కొరకు ఏమైనా చేస్తాను, నేను నా దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తాను, నా దేవుని కొరకు పరాక్రమం కలిగిన గొప్ప కార్యాలు చేస్తానని అనాల్సిన వ్యక్తి దేవుని ఎదుట. ఎవరి ఎదుట? యెహోవా ఎదుట పరాక్రమం కలిగి ఉన్నాడంట. దేవునికి ఎదుట ఉండకూడదు, దేవుని ఎదుట నీ పరాక్రమం చూపించకూడదు, దేవుని కొరకు చూపించాలి నీ పరాక్రమం. ఇప్పుడు ఇతగాడు దేవుని ఎదుట పరాక్రమం చూపిస్తాను. నేను ఎంత పరాక్రమవంతుణ్ణి దేవుని ఎదుట. అని నీకు ఇచ్చింది పరాక్రమం దేవుని ఎదుట పోరాడడానికి కాదు, దేవునితో వివాదం పెట్టుకోవడానికి కాదు, దేవునితో వాదం పెట్టుకొని దేవునితో పోరాడడానికి కాదు. ఈ పరాక్రమం ఇచ్చింది నీకు దేవుడు. దేవుని కొరకు ఏమైనా చేస్తామని పరాక్రమం బలం ఇస్తే ఇప్పుడు దేవునికి ఎదుట నిలబడి దేవునికి విరోధంగా చేస్తుండే ఈ నిమ్రోద్ అనే వ్యక్తి, నిమ్రోద్ అనేవాడు దేవునికి వ్యతిరేకంగా చేస్తుంది. ఈ పరాక్రమం పొందుకున్నవాడు. బాబేలు గోపురం కట్టడానికి మూలకారకుడు ఇతరే. బాబేలు గోపురం కట్టడానికి, ఆ ఎత్తైన టవర్ కట్టడానికి మూలకారకుడు. ఎందుకు కడుతున్నారు టవరు? ఆ బాబేలు గోపురం ఎందుకు కడుతున్నారు తెలుసా అండి? అంతకుముందు నోవాహు దినాలలో జలప్రలయం వచ్చి నాశనం అయిపోతే, ఈసారి మనము జలప్రలయం వచ్చినప్పుడు మనం కాపాడబడాలంటే ఎత్తైన గోపురం కట్టుకుందాం. ఒకవేళ నోవాహు దినాల్లో వచ్చినట్లుగా జలప్రలయం వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి దాక్కుందాం, సేఫ్గా ఉందాం, కాపాడబడదాం అని దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా. ఇప్పుడు తప్పు చేశామండి. ఎందుకు జలప్రలయం వచ్చింది? జలప్రలయం రావడానికి కారణం పాపం నిండిపోతే భూమి మీద దేవుడు జలప్రలయం రప్పించాడు. ఇప్పుడు పాపాన్ని ఒప్పుకోకుండా అయ్యాన్ని పాపం చేసిన క్షమించంటే దేవుడు క్షమిస్తాడు. అలా కాకుండా వ్యతిరేకంగా ఒకవేళ దేవుడు మళ్ళీ జలప్రలయం రప్పిస్తే, చూడండి, పాపాన్ని ఒప్పుకుందామనే జ్ఞానం లేకుండా టవర్ కట్టుకుందాం, టవర్ కట్టేసుకొని గోపురం కట్టేసుకొని అక్కడ దాక్కుందాం అంటే పాపం చేస్తూనే ఉండాలి. ఒకవేళ జలప్రలయం వస్తే తప్పించుకుందామనే ఇంకిత జ్ఞానం లేకుండా నిమ్రోద్ అనేవాడు పరాక్రమం కలిగిన వాడు యెహోవా ఎదుట పరాక్రమం చూపిస్తున్నాడట. దేవుడు తారుమారు చేసి పడేశాడు. అర్థమవుతుందండి? ఎవరి ఎదుట నాటకాలు మనం చేసేది? నీకు పరాక్రమం బలం ఇచ్చింది దేవునికి వ్యతిరేకం చేయడానికా? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికా నీకు పరాక్రమం ఇచ్చింది దేవుడు? ఈరోజు నీకు దేవుడు పరాక్రమం ఇచ్చింది దేవునికి వ్యతిరేకంగా మన కార్యాలు చేయడానికి కాదు. నా దేవుని కొరకు ఏమని చేస్తాను, రాత్రింబోలు నా దేవుని కొరకు ప్రయాసపడతాను, ఇంతగా నా దేవుడు ఈ విధంగా నన్ను పరాక్రమం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, నేను నా దేవుని కొరకు ఏమని చేస్తాను అని దేవుని కొరకు చేయకుండా సౌలు కొత్త నిబంధన సౌలు వ్యతిరేకం చేస్తుంటే దేవునికి సంఘానికి వ్యతిరేకం చేస్తుంటే దేవుడు చెప్పాడు, సౌలా మునికోళ్ళకి ఎదురుకెళ్తావేంట్రా అంటే, ఇప్పుడు ఒక కత్తి ఉందనుకో, కత్తి తన్నామనుకో, ఎవరికి లాస్ అయ్యేది? ఎవరికి కత్తి ఎదురుగా ఉంటే కత్తి తంతే కత్తికేం కాదు, నీ కాలు పాడైపోతుంది. మునికోళ్ళకి ఎదురుగా ఉన్నావు రే సౌలా, ఎదురు కత్తులు ఉంటే కత్తులు పోయి తంతావా? కత్తులు తంత ఏమవుతుంది బతుకు? మునికోళ్ళకి ఎదురు తంతున్నావురా, ఎదురు నిలబడుతున్నావు, నాశనం అయిపోతావు, జాగ్రత్త. దేవునికి ఎదురుగా పడితే, దేవునికి ఎదురు తిరిగితే ఏమవుతుంది బతుకు? దేవుని కొరకు ఏమైనా చేస్తామని నిన్ను ఎన్నుకొని పరాక్రమశాలిగా చేస్తే, నీ కుటుంబాన్ని ఎన్నుకుంటే ఇప్పుడు దేవునికి ఎదురు చేస్తావా? బీ కేర్ఫుల్. రెండవదిగా ఈయన ఒక పరాక్రమం కలిగిన వాడే. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగు చేసి ఉండను కనుక అతడు యజమాను దృష్టికి దయ పొందిన వాడాను. అదిగో అతడు మహాపరాక్రమశాలి ఉండెను. అక్కడ ఆగాల. మహాపరాక్రమశాలి ఉండను కానీ చదువు, అతడు కుష్ఠరోగి. ఈ అబ్బాయి మంచోడే కానీ అన్నావు అనుకో, చెప్పు ఇప్పుడు చెప్పు. మంచోడని పక్కన పోయింది, మంచోడనే మాట పక్కన పోయింది. మంచోడే కానీ అన్నావు అనుకో, నెక్స్ట్ ఏంటి కానీ అన్నావు ఏంది? అప్పుడు కొంచెం తాగుతాడు, అయిపోయాయి నీ బతుకు. ఈ అమ్మాయి మంచిదే కానీ అయిపోయా. కానీ వచ్చిందంటే
టర్నింగ్ అయిపోయింది లైఫ్. పరాక్రమశాలి అయిన వాడే కానీ కుష్ఠరోగి. ఏం లాభం? వీడు పరాక్రమశాలే, కుష్ఠరోగి. పైకి మాత్రం బాగున్నాడు, టిప్ టాప్గా ఉన్నాడు, లోపల అంతా రోగం. పైకి మాత్రం అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాడు, లోపల చూస్తే అంతా కంపు. మరి నీవు కూడా పరాక్రమశాలే కానీ అన్నయ్యా, బాగా దేవుని కొరకు రోషంగా చేస్తుంది కానీ అన్నయ్యా, కానీ వచ్చిందా నీ బతుకు గోనే. పరాక్రమము, బలము దేవుని యొక్క ధర్మము, దేవుని యొక్క దానం చేశాడు మనకి. పరాక్రమం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. దేని కొరకంటే దేవుని కొరకు రోషంగా చేయాలని. కానీ నిమ్రోదేమో దేవునికి ఎదురు నిలబడ్డాడు. ఈ కుష్ఠవ్యాధుడు నయమానేమో పరాక్రమశాలి కానీ కుష్ఠవ్యాధి బాధపడిపోతున్నాడు. ఇంకొకడు చదవండి న్యాయాధిపతుల గ్రంథం 6:12. యెహోవా దూత అతనికి కనపడి, అదిగో పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడే ఉన్నాడని. ఈయనొకడు పరాక్రమం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను. శత్రువులు తరుముతుంటే దాక్కొని గానుగు చాటున గోధుమలు తెచ్చుకొని పొలంలోకి వెళ్ళి గోధుమలు తెచ్చుకొని తిందాం, ఆకలి అవుతుంటే రొట్టె చేసుకుందామని చెప్పేసి గోధుమలు కొట్టుకుంటుంటే దూత వచ్చి అంటుంది, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, బలము పరాక్రమము నా దానములు నీకు ఇచ్చాను. ఆ నిమ్రోదేమో దేవునికి ఎదురుగా, మునికోళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు, చేవతన పని చేస్తున్నాడు. ఈ పరాక్రమశాలి నయమానేమో పరాక్రమం కలిగిన వాడే కుష్ఠవ్యాధుడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గిద్యోను అంటూ ఉంటే, ఆ పరాక్రమ బలాఢ్యుడైన గిద్యోను ఏం చేసి తెలుసా అండి, లక్షల మంది మిథ్యానీలు యుద్ధానికి వస్తే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు 300 మందిని తీసుకుని వెళ్ళి గొప్ప జయం పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు దేవుని కొరకు రోషంగా పోరాడి కేవలం 300 మందితో లక్షల మంది శత్రువుల్ని జయించి జయం పొందాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఎందుకు నా దేవుడు నీకు ఈరోజు బలాన్ని, పరాక్రమాన్ని ధర్మముగా ఇస్తున్నాడంటే నువ్వు జయం పొందాలని. జయం పొందుదువు గాక, జయం పొందుదువు గాక. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసురాజు రాజుల రాజై త్వరగా యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడదము, విజయ గీతము పాడదము. హోసన్నా హోసన్నా జయం మనకే. శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ హస్తపరచున్, యేసు గాయముల్ హస్తపరచున్, రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా హోసన్నా జయమే జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. ఎందుకు నీకు దేవుడు బలాన్ని, పరాక్రమాన్ని ధర్మముగా ఇస్తున్నాడంటే జయం పొందాలని. ఆ పరాక్రమం పొందుకున్న నీవు శత్రువును జయించి జయం పొందాలని. దేవునికి వ్యతిరేకంగా చేయమని కాదు. కుష్ఠవ్యాధితో బాధపడిపోయి పైన ఒక రకం పైకి టిప్ టాప్ లోపల అంతరం చెడిపోయి ఆ బతుకమని కాదు. దేవుడు పరాక్రమాన్ని, బలాన్ని నీకు ఇచ్చింది. ఈ లోకంలో అన్నింటినీ జయం పొందాలన్నట్టు జయించాలని పరాక్రాన్ని దేవుడు, పరాక్రమమును బలమును నీకు నా దేవుడు ఉచితముగా ధర్మముగా ఇస్తూ ఉన్నాడు. ఆమేన్.
మరి ఆ పొందిన నీవు ఏం చేయాలంటే గిద్యోన్లాగా పరాక్రమం దేవుని ద్వారా పొందుకున్నావు, దేవుని బలాన్ని దేవుని శక్తిని పొందుకున్న నీవు అన్నిటిని జయించుకుంటూ వెళ్ళాలి. శత్రువులు లక్షల మంది, ఉండేది 300 మంది ఈయన దగ్గర. పోయి వెళ్ళి శత్రువుని తుత్తునిలుగా చేసి జయం పొంది తిరిగి వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వెవరైనా సరే ఈరోజు అన్నిట్లో జయం పొందుదువు గాక, రోగాల్ని జయించుదువు గాక, అప్పుల మీద జయం కలుగును గాక, శరీర కోరికల మీద జయం కలుగును గాక. అన్నిట్లో జయం పొందుకోవాలి. నీవు జయించలేకపోతున్నా అన్నయ్య, నా వల్ల కావట్లేదు అనకూడదు. ఈరోజు నా దేవుడు పరాక్రమం గల దేవుడు. ఆ పరాక్రమమును బలము నీకు ధర్మముగా ఇస్తున్నాడు. ఆ పరాక్రమం పొందుకున్న నీవు అన్నిటిని జయించుదువు గాక. ఆమేన్. సాతానును తుత్తునిలుగా జయించుదువు గాక. సమస్త మీద జయం కలగాల. నువ్వు నిరసించిపోయి డీలబడిపోయి అనకూడదు, అమ్మ నా వల్ల కావట్లేదు. లేచి ఒక్కసారి మోకరించి మోకల మీద నిలబడి చేతుల పైకి ప్రార్థన చేసి జయం పొందదువు గాక. ఒక్క మాట చదివి ముగించుకుందాం. చదవండి కీర్తనల గ్రంథం 89వ కీర్తన 13వ చదవండి. పరాక్రమము గల బాహువు, పరాక్రమము కలిగిన బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైందయ్యా. దేని స్తోత్రం కలుగును గాక. పరాక్రమం కలిగిన బాహువు నీ చెయ్యి నీ కలదు. ఆయన చెయ్యట పరాక్రమం కలిగిన బాహువు అట అయింది. ఆయన పరాక్రమం కలిగిన అంటే బలమైన శక్తి కలిగిన ఆయన చెయ్యి చాపాడంటే, ఆయన గుప్పిలు ఇప్పాడంటే నీ పరిస్థితి మామూలుగా ఉండదు. ఐగుప్తు మీదంట ఆయన చెయ్యి అలా ఆడించాడట. పరాక్రమం కలిగిన ఆయన చెయ్యి, ఆయన బాహువు ఐగుప్తు మీద అట్లా ఆడిస్తే ఐగుప్తు సర్వ రోగాలతో నాశనమైపోయిందట. అదే చేతిలో, ఆ చేతిలో నిత్య సుఖములు ఆ చేతిలో ఉన్నాయట. ఏమండి, ఆ చేయి చాపి ఆశీర్వదిస్తాడట. ఆ చేయి చాపి నేను స్వస్థపరుస్తాడట. అదే స్తోత్రం కలుగును గాక. ఆ చేతిలో గాయాలు ఉన్నాయి, గాయాల్లోంచి నీకు స్వస్థత కలుగుతుంది. 2 చేతుల పైకెత్తి ప్రజలను ఆశీర్వదించాడట. అందుకే అందరూ వచ్చి అయ్యా పరాక్రమం కలిగిన నీ బాహు చాపి మా పిల్లల్ని ఆశీర్వదించయ్యా అని ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లల్ని ఎత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చి నీ చెయ్యి మా పిల్లల మీద పెట్టయ్యా. ఆయన చెయ్యి చాపి అలా ముట్టుకుంటే చచ్చిన శవాలు లేచాయి. ఆయన చెయ్యి చాపితే నువ్వు చెప్పాను కదండి గతంలో గోరంట్లో, ఇప్పుడు కాదు, దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం గోరంట్లో జరిగిన సంభవం ఇది. గోరంట్లో జరిగిన వాస్తవం. గుడాల పండక్కి మన ఆటోలు ఒక 4 రోజుల ముందు నుంచి, గుడాల పండగ 4 రోజులు ఉందనగా ఈ 4 రోజుల ముందు నుంచి ఆటోలకి మైకులు కట్టుకొని గుంటూరు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉంటాయి. ఓసన్నా 30వ గుడారాల పండుగ, ఓసన్నా రండి వినండి రక్షణ పొందండి, 30వ గుడారాల పండుగలో పాల్గొనండి అని మన సేవకులు మైకుల్లో చెప్పుకుంటూ గుంటూరులో ఊరంతా తిరుగుతూ ఉన్నారు. ఊరంతా చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతుంటారు. గుంటూరులో అరణ్యపేట ఉంది, అరణ్యపేట బ్రాడీపేట ఉంటాయి ఎదురెదురుగా. అరణ్యపేటలోకి వెళ్ళి ఆటో వెళ్ళి మైకులు చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక ఆమె బయటకు వచ్చిందంట. ఒక ఆమె, ఏంటిది గుడారాల పండుగ, ఓసన్న గుడారాల పండుగ అంటున్నారు, ఇదేం పండుగ? గుడారాల పండుగ, సంక్రాంతి పండుగ ఉంది, మనకి ఉగాది పండుగ ఉంది, దీపావళి పండుగ ఉంది, గుడారాల పండుగ ఏంటి అని కొత్తగా విగ్రహాల దగ్గర అన్నిరాలు ఆమె బయటకు వచ్చి చూస్తే ఆటో వెళ్తూ ఉంది. ఓసన్న 32వ గుడారాల పండుగ రండి వినండి. చూస్తే ఆటోకి ఉంది గుడారాల పండుగ అని ఫ్లెక్సీ. చూస్తే డేట్ చూసింది. ఆమె చివరి రోజు శనివారం రాత్రి ఆటో ఎక్కి గోరంట్లకు వచ్చింది. గోరంట్లకు వచ్చి ఆటో ఎక్కి శనివారం రాత్రి ఇంచుమించుగా 11 గంటలప్పుడు వచ్చిందంట. జరిగిన వాస్తవం. ఆటో పట్టుకొని వస్తే ఆ జనంలో ఏం జరుగుతుందో చూద్దాం చూసి జనం రోడ్డు నిండా జనమే, గ్రౌండ్ అంతా జనమే. శనివారం జనం ఫుల్గా ఉంటారు గుడాల పండుగలో. ఆమె అందరిని తోసుకుని నెట్టుకుని మెల్లగా వచ్చి ఆ వెనకాలే మన పుస్తకాలు అమ్ముతుంటారు, క్యాషెట్ అమ్ముతుంటారు, ఆ వెనకాల కౌంటర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంది. అట్లా అందరూ అప్పటికే వాక్యం అయిపోయి అందరూ వర్షిప్లో ఏమంది వర్షిప్ చేస్తుంటే సేవకులు స్టేజ్ మీద అందరూ చేతులు పైకెత్తి ఉజ్జీవంగా చప్పట్లు కొట్టి ఆత్మలు ఎప్పుడు ఎగురుతుంటే ఆమె అట్లా బిత్తర చూస్తుంది. చూస్తూ ఉంది. ఏంటి ఎగురుతున్నారు అందరూ కళ్ళు మూసి అని. ఈమె ఆమె కొత్తగా వచ్చింది విగ్రహాలు. ఎప్పుడు ఆమె యేసుప్రభు గురించి తెలియదు ఆమెకి. యేసుప్రభు గురించి పెద్దగా అవగాహన లేదు.
మొట్టమొదటిసారి వచ్చింది ఆ గుడాల పండక్కి, వెనకాల నిలబడింది. అందరూ ఎగురుతుంటే ఆత్మలు నింపబడి ఆమె కళ్ళు మూస్తూ తెరుస్తూ చూస్తున్నసరికి ఒకసారి కళ్ళు మూసేసరికి స్టేజ్ మీద నుంచి ఒక హస్తం, ఒక చెయ్యి వస్తూ ఉందంట, తెల్లటి చెయ్యి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చెయ్యి వస్తూ ఉంది, స్టేజ్ మీద నుంచి బయలుదేరి ఒక చెయ్యి వస్తూ ఉంది జనం మీదుగా వస్తూ ఉందంట. వస్తాం చూస్తుంది, బెత్తరపోతుంది. ఏం చెయ్యి వస్తుందని చెప్పి రావడం వచ్చి ఆమెనే తాకిందంట గుండెకి. స్తోత్రం కలుగును గాక. తాకిన మరుక్షణం ఒకసారి కుప్పకులు కింద పడిపోయి లేచి బెత్తరపోయి లేచి చెమటలు పట్టి పరిగెత్తుకుంటే రోడ్డు మీదకి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్న లేచి వెళ్ళిందంట లలిత హాస్పిటల్కి. అంతకుముందు ఆమెకు గుండెల్లో రంధ్రం ఉంది, త్వరగా అర్జెంటుగా ఆపరేషన్ చేసుకోమని నువ్వు బతకమని చెప్పారు డాక్టర్. చేసుకునేసరికి ఆమెకి ఆ రాత్రి వచ్చి ఆ చెయ్యి వచ్చి ఆ గుండె మీద తాగేసరికి కింద పడిపోయి చెమటలు పట్టి ఒళ్ళంతా పరిగెత్తుకుంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే, ఏమ్మా ఎక్కడ చేసుకున్న ఆపరేషన్, రంధ్రం పూడిపోయిందేంటి అన్న డాక్టర్. అదే స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరాక్రమం కలిగిన బాహువు, సాహసకార్యాలు చేసే దక్షిణ హస్తము. ఆయన చెయ్యి మామూలు చెయ్యి కాదు, అది పరాక్రమం కలిగిన, శక్తి కలిగిన, సాహసకార్యాలు చేసే దక్షిణ హస్తం. అలా చెయ్యి తాకింది, గుండె బాగైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. పరాక్రమం కలిగిన బాహు, ఆయన బాహు మామూలు బాహు కాదు, మామూలు చెయ్యి కాదు. చేతిలో స్వస్థత ఉంది, గాయాలలో స్వస్థత ఉంది. ఆయన చేతులు రెండు చాపి దీవిస్తాడు, దీవించబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం, దానికి ఒక లింక్ వర్డ్ ఉంది, లింక్ వర్డ్. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ చదవండి. అయితే పరాక్రమము కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడే ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడదురు. ఎందుకు తెలుసా? ఇదిగో ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా అండి? పరాక్రమం కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆయన చెయ్యి పరాక్రమం కలిగిన బాహువు. అటువంటి పరాక్రమం కలిగిన బాహువు కలిగిన దేవుడు యుద్ధశూరుడి వలె, యుద్ధం చేసే సైనికుడి వలె నాకు తోడై ఉన్నాడు. కనుక నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ సిగ్గుపడుదురుగాక, అవమానించబడుదురుగాక. ఆమెన్. ఎందుకన్నాడు ఈ మాట తెలుసా అండి? ఇర్మియా ప్రవక్త దేవుడు చెప్పమన్నాడు. దేవుడు చెప్పమంటే ప్రవక్త కనుక, ఇర్మియా ప్రవక్త కనుక వెళ్ళి ప్రవక్త దేవుని మాటలు చెబుతూ ఉంటే, ప్రవచనం చెబుతూ ఉంటే, ఆ దేశంలో ఒకడున్నాడు యాజకుడు. వాడు యాజకుడే, దేవుని మందిరంలో సేవ చేసే యాజకుడు ఆయన. ఈయన ప్రవక్త ప్రవచనం చెబుతాడు. యాజకుడు దేవుని మందిరంలో ధూపం వేసే యాజకుడు. ప్రవక్త వచ్చి ప్రవచనం చెబుతుంటే ఆ దేశానికి జరగబోయే విషయాలు ఆ యాజకుడు వచ్చి ఫెటన కొట్టాడు ప్రవక్తని. ఏంట్రా నువ్వు చెప్పేది అని కొట్టేసరికి ఆ ప్రవక్తని ఈ యాజకుడు అప్పుడు అన్నాడు, రేయ్, ఆయన పేరు పశూరు, ఆ యాజకుడి పేరు పశూరు, దేవుని ప్రవచనం చెప్తుంటే నన్ను కొట్టావు. ఇదిగో ఏం జరుగుతుంది తెలుసా నీకు? పరాక్రమం కలిగిన దేవుడు, యుద్ధశూరుడు అయినా నాకు తోడుగా ఉన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టావు, కొట్టావు, హేళన చేస్తున్నావు, సిగ్గుపడిపోతావు నీ ఒకరోజు. అర్థమవుతుందా? ఆ పైన చదువుతారు, ఆలకిద్దామా? 6వ చదువు, 20వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 26. పశూరు, నీవును నీ ఇంట నివసించే వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనికి వచ్చేదరు, అక్కడనే చనిపోయేదరు. అంతే, అక్కడనే పాతిపెట్టబడతారా. పశువురు, నా మీద చేసావు, నా మీద చేసుకున్నావు, వ్యతిరేకంగా లేచావు కనుక నీవు, నీ కుటుంబము, నీకు సహకరించిన వాళ్ళందరూ బబులోనికి చెరలోకి వెళ్ళిపోతారు బానిసలుగా. అక్కడే చచ్చిపోయి అక్కడే పాతిపెట్టబడతారు. ఎందుకంటే ఈ ప్రవక్త మీద చేసుకున్నవారు ఆ పశువురు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేస్తే ఏమో తెలుసండి,
అభిషేకించబడిన దేవుని సేవకు వ్యతిరేకంగా చేస్తే పరిస్థితి తారుమారు అవుతుంది. నీకు అర్థం కావట్లా. పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని ఎగస్ట్రాలు చేస్తారు. పశువులు పరాక్రమశాలైన సూర్యుడు నాకు తోడే ఉన్నాడు. దేవుడిచ్చిన వాక్కును నేను ప్రవచనం చెప్తే నన్ను కొడతావా? నాకు రివర్స్ అవుతావా? సిగ్గుపడిపోతావు నీవు. మిమ్మల్ని పశువులు నిన్ను నీ కుటుంబాన్ని సహకరించిన ఆ దొంగ ప్రవక్తల్ని స్నేహితులందరినీ బబులోనికి వెళ్ళిపోతారు, చెరలోకి వెళ్ళిపోతారు. బబులోని రాజు తీసుకెళ్ళిపోతారు. మిమ్మల్ని అక్కడే చచ్చిపోతారు, అక్కడే పాతిపెట్టబడతారు. మళ్ళీ తిరిగి రారు. ఇక ఈ హోలీ ల్యాండ్కి రారు. చెప్తున్నాడు ప్రవక్త ఇర్మియా. పరాక్రమశాలైన దేవుడు యుద్ధశూరుడిగా నాకు తోడై ఉన్నాడు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నన్ను కొట్టిన వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకుంటారు, చెరలోకి వెళ్ళిపోతారు, అక్కడే సచ్చి సమాధి అయిపోతారు. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తూ ఉంటే కనుక నీ కుటుంబాన్ని నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి వ్యతిరేకంగా లేచి హేళన చేసి గూడు పట్టడం చేసి గ్రూపు కట్టున్నారా, వారందరూ సిగ్గుపడిపోదురుగాక. నీకు నీ పిల్లలకి నీ కుటుంబం వ్యతిరేకంగా లేచిన ప్రతి ఆయుధం లయమైపోవునుగాక. ఎందుకంటే పరాక్రమశాలైన ఆ సూర్యుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన హస్తము, ఆయన బాహువు, ఆ పరాక్రమం కలిగిన బాహువు. అర్థమవుతుందా? ఆ పరాక్రమం కలిగిన బాహువు, ఆ పరాక్రమం కలిగిన యుద్ధ సూర్యుడు నీకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. ఈ రోజు నుంచి నీకు వ్యతిరేకంగా లేచిన వారందరినీ ప్రభు అణిచివేయునుగాక. తుత్తునిలుగా మారిపోదురుగాక. సచ్చి సమాధులు కుళ్ళిపోదురుగాక. లేకపోతే నిన్ను హేళన చేస్తారా? దేవుని బిడ్డవని నిన్ను హేళన చేస్తారా? ఎగతాళి చేస్తారా? నీకు విరోధంగా లేస్తారా? అంత ధైర్యం వాళ్ళకి, అంత దమ్ముందా? అభిషేకించబడి నీకు వ్యతిరేకంగా లేచి మాట్లాడితే వాళ్ళ బతుకులు ఏమవుతాయి? అవమానం వాళ్ళని కమ్ముకొనుగాక. దేవుడు వాళ్ళని మొత్తి కొట్టునుగాక. ధైర్యంగా వెళ్ళు. ఎందుకంటే పరాక్రమశాలి యుద్ధసూరుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన చెయ్యి మామూలు చెయ్యి కాదు. ఆ చెయ్యి పరాక్రమం కలిగిన బాహువు, సాహసకాలు చేసే బాహువు నీకు తోడుగా ఉంది. నీకు తోడుగా ఉన్న దేవుడు నీ శత్రువుల్ని సిగ్గుపరచునుగాక, సమూలంగా అణిచివేయునుగాక. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? పరాక్రమశాలైన దేవుడు. అంటే బలాఢ్యుడు, శక్తివంతుడైన దేవుడు. ఆ శక్తివంతుడైన బలాఢ్యుడైన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? ఒకటి, ముఖాన్ని లక్ష్య పెట్టడు, లంచం పుచ్చుకోడు. మనుషులైతే కొంచెం ఎర్రగా పొర్రగా ఉండి, కొంచెం బాగా టిప్ టాప్గా ఉండి, బంగారం ఉంటే దగ్గర లాని తీసుకుంటారు. కొంచెం బాగా లేకపోతే ఉత్తరబా అంటారు. మా దేవుడు అలా కాదు. హృదయాలు లక్ష్య పెడతాడు, పైరూపం కాదు. ఆయన దగ్గర ఏమైనా లంచం ఇచ్చి, ఏమైనా మందిరానికి కొంచెం ఎక్కువ ఇచ్చి మేనేజ్ చేయాలంటే కుదరదు. దేవుని దగ్గర వాళ్ళకి అవుతుంది. వాళ్ళైతే మీ పాపాలు పోతాయి పండి, డబ్బు ఎక్కువ ఇచ్చారు కదా. మా దేవుడు అలాగా అంటాడు. అలాంటి దేవుడు కాదు. ఆయన ముఖాలు చూసి లక్ష్య పెట్టాడు, లంచం తీసుకోడు. హృదయాన్ని చూస్తాడు, దీవిస్తాడు. ఆమేన్. రెండవదిగా ఈ పరాక్రమశాలైన దేవుడు ఏమిస్తాడు మనకి? పరాక్రమాన్ని, బలాన్ని ధర్మంగా ఇస్తాడు. ఆ పరాక్రమం పొందిన నీవు ఏం చేయాలి? జయం పొందుదువుగాక. చివరిగా పరాక్రమం కలిగిన బాహువు నీకు తోడుగా ఉంది. పరాక్రమం కలిగిన దేవుడు సూర్యుడిలాగా నీకు తోడుగా ఉన్నాడు కనుక నిన్ను అవమానించిన వాళ్ళు సిగ్గుపడుదురుగాక. నీకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు సమాధులకు దిగిపోదురుగాక. ఆమేన్. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుంటారు. మహాగణుడా, గొప్ప దేవ, యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఆయన యాకోబు కొలిచే దేవుడు మామూలు దేవుడు కాదు, పరాక్రమశాలైన దేవుడు అని మీరు సెలవిస్తూ వచ్చారు. పరాక్రమశాలిగా మీరు ఏం చేస్తారో బహు తేటగా వివరిస్తూ వచ్చారు. పరాక్రమశాలిగా మనుషుల పైరూపాలను లక్ష్యం చేయక, లంచం పుచ్చుకోకుండా అందరికీ ఒకటే రీతిగా న్యాయం తీర్చే దేవుడవని, మనుషులైతే పైరూపాన్ని చూస్తారని, బాగా అందంగా ఉందాగా ఉంటే ఒక రకం చూస్తారు, లేకపోతే ఇంకో రకం చూస్తారని, నీవు అలా చూసే దేవుడవు కాదని, అందరిని సమానంగా చూసి హృదయాన్ని చూసే దేవుడని చెప్తూ వచ్చారు. తండ్రి, మీరు లంచం తీసుకొని, డబ్బు తీసుకుని ఆస్వాదించే దేవుడు కాదని చెప్తూ వచ్చారు. అయ్యా మీ స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, నీ పరాక్రమాన్ని, నీ బలాన్ని మాకు ఉచితంగా ధర్మంగా ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆ పరాక్రమంతో మేము జయం పొందాలని మాకు ఇస్తూ ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు నాయన. పరాక్రమ దేవా, నీ బాహువు పరాక్రమం కలిగింది. నీవు పరాక్రమ దేవుడు. నీవు మాకు తోడుగా ఉన్నావు. ఇక మాకు ఏ శత్రువు మమ్మల్ని ఏం చేయలేడు. విరోధంగా లేచిన వాళ్ళు సమూలంగా తుత్తునీలుగా మార్చబడతారని చెప్తూ వచ్చారు నాయన. నీ బిడ్డలకి విరోధంగా లేచిన వారిని, నీ బిడ్డల్ని అవమానపరిచేవారిని, నీ బిడ్డల్ని హేళన చేసేవారిని తండ్రి, వారి కుటుంబాలుగా చెరలోకి వెళ్ళిపోయి తండ్రి తిరిగి రాకుండా పోయినట్లుగా
తండ్రి వాళ్ళు అవమానం పాలేటట్టుగా మీరు సహాయం చేయండి. ఎవరైతే నీ బిడ్డలు నిందించారో, అవమానించారో, హేళన చేశారో, ఇబ్బందుల పాలు చేశారో, శ్రమలకి గురి చేశారో, ఆ కుటుంబాలు సమూలంగా అణిచివేయబడాలి నాయన. సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించి, వర్ధన చేసి, గణపరిచి, పరాక్రమశాలిగా మీరు తోడుగా నడిపించి కాపాడి వర్ధనలా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.